హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా టెక్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తాను గీతం యూనివర్సిటీ నుంచి మీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీసీసీఎంజీ లేకుంటే దానికన్నా ముందన కానీ పీసీసీఎంజీ సర్టిఫికేట్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కాకుండా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు సింపుల్గా ఇలా గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్లో మీకు ఇక్కడ cdl.geetam.edu అని టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, cdl.geetam.edu ఇలా టైప్ చేశాక మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తారు. ఇక్కడ మీకు మధ్యలో చూడండి, ఇక్కడ అడ్మిషన్స్ రాసి ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ పైన ఇలా చేయగానే ఫ్రెండ్స్ మీరు ఇలా పైకి స్క్రోల్ చేస్తారు కదా. ఇలా చేస్తూ పోతే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ స్టూడెంట్ పోర్టల్ ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ దీంట్లో మీకు పాస్వర్డ్, యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ వచ్చేసి మీకు మీ యొక్క స్టూడెంట్ ఐడి ఉంది కదా, అదే మీ యొక్క ఇది ఉంటుంది యూజర్ నేమ్. అండ్ పాస్వర్డ్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ గుర్తు లేకుంటే ఇక్కడ మీరు రీసెట్ పాస్వర్డ్ అని కొట్టేసి ఇక్కడ మీ యొక్క ఎంప్లాయీ ఐడి లేకుంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కొట్టి ఈ యొక్క క్యాప్చా ఇక్కడ వేస్తారు. ఫ్రెండ్స్, వేయగానే మీకు మొబైల్ నెంబర్లో మీకు ఎస్ఎంఎస్లో వస్తుంది టెంపరరీ పాస్వర్డ్. యూజర్ నేమ్ వచ్చేసి అదే నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఐడి, ఆ తర్వాత పాస్వర్డ్ వస్తుంది. అది మీరు వేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ నా యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ వేస్తాను. నేను ఇక్కడ నా యూజర్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్ వేసాక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీ యొక్క 2+8 క్యాప్చా ఉంది. దీని యొక్క 2+8 అంతా 10 అవుతుంది. ఇక్కడ 10 వేసి మీరు ఇక్కడ లాగిన్ చేయాలి. ఇలా లాగిన్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూస్తారు, ఇక్కడ కింద పీసీసీఎంజీ సర్టిఫికేట్ ఉంది, ఇంకోటి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంది. ఫ్రెండ్స్, ఈ రెండు మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మీకు సర్టిఫికేట్ వస్తుంది. దీన్ని ఇక్కడ మీరు కింద ప్రింట్ ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేయగానే ఇది మీకు మీ యొక్క డ్రైవ్లో కానీ మీ యొక్క డాక్యుమెంట్ ఫైల్లో కానీ ఇది అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగే సేమ్ ఫ్రెండ్స్ మీరు బ్యాక్కి వెళ్తారు. బ్యాక్కి వెళ్ళగానే మీకు సేమ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంది. ఫ్రెండ్స్, అది కూడా మీరు ఇక్కడ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఫ్రెండ్స్ బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాక మీరు సేమ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, దాన్ని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఫ్రెండ్స్ మీరు పాస్వర్డ్ మీరు కానీ మార్చాలనుకుంటే కూడా దీంట్లో మీరు ఇక్కడ చూడండి, దీంట్లో వస్తుంది ఆప్షన్ చేంజ్ మై గీతం పాస్వర్డ్. దీన్ని కూడా మీరు మార్చుకోవచ్చు పాస్వర్డ్ మార్చుకోవాలంటే. ఆ తర్వాత మీరు టీసీ కావాలన్నా కానీ ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, ఆ తర్వాత మీరు స్టడీ మెటీరియల్ కానీ, మీ యొక్క ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డ్ కానీ, ప్రింట్ స్టూడెంట్ ఐడి కార్డ్ కానీ, మీ ప్రొఫైల్ మొబైల్ నెంబర్ కానీ, దీంట్లో అన్నీ మీరు ఇక్కడ ఫ్రెండ్స్ మార్చుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీకు కామెంట్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.